శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం మిమ్మల్ని అడుగుతానండి. ఇప్పుడు మనకి భారతదేశం అంటే వేదభూమి అంటాం. వేదం అంటే జ్ఞానం, జ్ఞానం, జ్ఞాన భూమి భూమి లేదా ధర్మభూమి, వీటన్నిటితో పోలుస్తూ ఉంటారు కదా. ప్రజెంట్ ఒక కల్చర్ రోజు రోజుకి మారిపోతుంది. యువతలో పెళ్ళిళ్ళు అవసరం లేదు అనే దానికి వచ్చారు. డేటింగ్ యాప్కి సంబంధించిన విచ్చలవిడిగా మొన్న ఈ మధ్య ఏదో 12-10 రిలీజ్ అయినాయి అంట. ఏది యాప్లు. తర్వాత రిలేషన్స్ మీద గౌరవం లేదు. ఇక్కడ హైదరాబాద్లోనే కోలివింగ్కి సంబంధించినవి ఉన్నాయండి. అంటే అంటే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోరు, ఒకే చోట ఉంటారు. అబ్బాయి అమ్మాయి ఇష్టపూర్వకంగా ఇంకా వాళ్ళ నచ్చినంతకాలం ఎంజాయ్ చేసుకుంటారు. తర్వాత ఇంకొకళ్ళు వస్తారనమాట, ఇంకొకళ్ళు అట్లా షిఫ్ట్ చేసుకుంటారు. ఇంకొంచెం అడ్వాన్స్డ్ అయ్యారండి. అదేంటంటే భార్యని పంచుకోవటం ఇంకొకరికి. ఇంకా అది అద్భుతం. మళ్ళీ ఈ మధ్య ఒక సంఘటన జరిగిందంటండి. వాళ్ళు ఆ విధంగా దానికి ఏదో పేరు కూడా పెట్టారండి. తమాషగా ఉంటుంది ఆ పేరు. అంటే వన్ డే అతను వీళ్ళ భార్యని అతను పంపించడం, అతని భార్యని వీళ్ళకి పంపించడం అన్నమాట. ఈ పంపించే ప్రాసెస్లో వీడికి ఏమో నచ్చింది. ఇప్పుడు నాకు వన్ డే కాదు, నువ్వు డైవర్స్ తీసుకో అని చెప్పేసి వీడితో ఉండిపోవటం. ఇలాంటి దరిద్రంలో మనకు తెలియట్లేదు కానీ ఏదో బ్రతికేస్తున్నాం పొల్యూషన్ అని. అసలు ఈ మెయిన్ పొల్యూషన్ జీవన విధానంలోనే మెయిన్ పొల్యూషన్ ఉందండి. నిజానికి ఇక్కడ కొంతమంది ఏమంటున్నారంటే అసలు ఈ సంస్కృతి అంతా ఇప్పుడు ఏదైతే భ్రష్టు పడుతుందో ఈ హిందుత్వానికి ఒక కలంకం అంటున్నారు. మళ్ళీ హిందుత్వాన్ని జోడిస్తున్నారు. నిజంగా హిందుత్వానికి దానికి సంబంధం ఉంటుందంటారా? ఎందుకుంటుంది? అది మనిషి మానవ జీవన సరళిలో మార్పులు దానికి హిందూయిజం అంటే ఈ భూమిలో, ఈ వేద భూమిలో ఎట్లాంటి దరిద్రాలు చేయకూడదు అనే అభిప్రాయం. దానికి ఆ వేద భూమిని ఆపాదించకుండా ఇప్పుడు అది మామూలుగా భూమి అనండి అంతే. ఎందుకంటే రాముడున్న కాలంలోనే రావణాసురుడు ఉన్నాడు, కృష్ణుడున్న కాలంలోనే కృష్ణుడున్న కాలంలోనే మధ్యలో కృష్ణుడు ఉన్నాడు, ఇటువైపు దుర్యోధనుడు, ఇటువైపు అంటే కృష్ణుడిని నమ్మని కృష్ణుడిని గారడీవాడిగా చూసిన దుర్యోధనుడు ఉన్నాడు, కృష్ణుడే దైవం అని భావించిన అర్జునుడు ఉన్నాడు. వీళ్ళు సర్వకాలాల్లో ఉంటారు, సర్వకాలాల్లోనూ ఉంటారు. అంటే ఒకటండి ఒక ఇన్సిడెంట్ అయితే ఇది నిజానికి ఒక ఇన్సిడెంట్ కూడా మీకు ఇంకొక ఇన్సిడెంట్ కూడా చెప్తాను, మీరు ప్రారంభిద్దరు. కానీ ఇక్కడ ఏంటంటే ఒక చోట ఏదో ప్లేస్ అది కూడా వైరల్ అయింది. అబ్బాయి అమ్మాయి ఒక రూమ్లో ఉన్నారు. ఈ ఫాదర్ వెళ్ళిపోయి టచ్ చేశాడు ఆ రూమ్, రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయి ఇతను ఫాదర్ అనమాట. సో పట్టుకుంటే ఆ అమ్మాయి అడిగింది ఏంటంటే, నువ్వు ఎందుకు నన్ను డిస్టర్బ్ చేసావు అని చెప్పేసి పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు వచ్చారు, ఫాదర్ని పట్టుకున్నారు. ఏమంటే అమ్మాయి నా కూతురండి అన్న. అయితే మేజరు చట్టం మళ్ళీ ఇక్కడ చూడండి, అప్లై చట్టం. అట్లనే ఇప్పుడు కొత్తగా ఒకటి చేస్తున్నారండి. సుప్రీంకోర్టు ఇచ్చింది అంటే కోర్టులు అతీతమైంది. సో దీనివల్ల మరి ఇంకా ఫ్యూచర్లో పెళ్ళిళ్ళు కానీ, బంధాలు కానీ, బంధుత్వాలు కానీ ఉండవేమో. భారతదేశం నెక్స్ట్ ఇంకొక 10 years తర్వాత పెళ్ళిళ్ళు అనేవి పోతాయేమనిపిస్తుందండి. అంటే ఇప్పుడు అక్కడక్కడ సౌండ్ వినిపిస్తుంది. ఇది పెద్ద సౌండ్ అయిందనుకోండి, రీసౌండ్, పెళ్ళిళ్ళు ఉండవు, ఇప్పుడు బాజాబంతులు ఉండవు అట్లా. సో దీనికి మరి కట్టడి చేస్తే ఓకే, లేదంటే ఇలానే బతికేయచ్చు మళ్ళీ ఆదిమానవం లాగానో లేకపోతే ఇంకోటో. కరెక్ట్. అది నేను వింటున్నాను కానీ ఆందోళన పడాల్సిన అవసరం ఏం లేదు. కారణం ఏంటంటే వీటన్నిటికి సోర్స్ చెప్తాను. తల్లిదండ్రులు పిల్లలతో బాల్య దశ నుంచి అసలు రోజుకి ఎంతసేపు గడుపుతున్నారు అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది అక్కడి నుంచే మొదలవుతుంది. పిల్లలు గాలికి పెరిగారు, పిల్లల్ని పెంచటం అంటాం. పెంచటం, బాల అంటే అజ్ఞాన దశ అని అర్థం. బాల్యం అంటే అజ్ఞాన దశ, ఇమ్మెచ్యూర్డ్ ఫెలోస్. వాళ్ళు ఏం చేస్తారో, వీళ్ళు ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియని ఏజ్ అది. తప్పుటడుగులు అంటాం. అలా వేస్తూ నడుస్తుంటారు. తల్లి నడిపిస్తుంటుంది, నో అని నడిపిస్తుంటారు. తప్పు చేసినప్పుడు సీరియస్గా తల్లి చూసి మందలిస్తుంది, వినకపోతే 2 దెబ్బలు వేస్తుంది, వాడిని సక్రమమైన మార్గంలో నడిపించడం కోసం. నేను
ఈ ఛానల్ ముఖతః నేను ఇప్పుడు చాలా చోట్ల కూడా ప్రధానంగా మిగతా వాటి ఆ సబ్జెక్టులోకి వెళ్ళే ముందు అసలు ఫస్ట్ చెక్కవలసింది ఎవరో తెలుసా? తొలి శిల్పి, తొలి గురువు తల్లి. తల్లి. నేను ఇవాళ భగవద్గీతలోకి రావడానికి నా తొలి గురువు తల్లి. బాల్య దశ నుంచే మీరు చిన్నప్పుడు వైట్ పేపర్ లాగా ఉంటుంది మైండ్. ఏది రాస్తే అది రిజిస్టర్ అయిపోయి ఉంటుంది. చిన్నప్పుడు మా అమ్మ ఏం చెప్పిందో, జో అచ్యుతానంద జో జో ముకుంద, అది రిజిస్టర్ అయిపోయి ఉంటుంది. పిల్లల ముందు తల్లిదండ్రులు మాట్లాడుకునే భాష, ఇట్ కౌంట్స్, ప్రింట్ అయిపోయి ఉంటుంది. పిల్లల ముందు తండ్రి సంస్కారం, తండ్రి ఐడియాలజీ, తండ్రి ఎలా వెళుతున్నాడు, తండ్రి ఏం చేస్తున్నాడు, ఏం సంపాదిస్తున్నాడు, జనాల్లో తండ్రికి ఉన్న పలుకుబడి ఏమిటి, ఏం చేసి సంపాదిస్తున్నాడు, ధర్మమా అధర్మమా, ఇతరులతో ఆయన మాట్లాడే భాష ఏమిటి, తల్లి భాష ఏమిటి, తల్లి సంస్కారం ఏమిటి, ఇవన్నీ ప్రతి పాయింట్ వాడికి రిజిస్టర్ అయిపోయి అలా పిల్లలు తల్లిదండ్రులని అనుసరిస్తూ, అనుకరిస్తూ, అర్థం చేసుకుంటూ, పరిశీలిస్తూ, గమనిస్తూ పెరుగుతారు. ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో, ఇప్పుడు ఆయన తండ్రి అక్కడికి వచ్చి వాళ్ళని ఐడెంటిఫై చేసి నాకు ఒక దాని డెప్త్ మనకి తెలియదు, కానీ అది ఎలా పెంచారు అసలు మీ పిల్లల్ని, ఎలా పెంచారు? మీరు ఇంట్లో క్రమశిక్షణతో పెంచారనుకోండి, వాడు బయటికి వెళ్ళి ఏమైతే వాడు విన్నాడో ఇదే 10 మందికి చెప్తారు. ఇది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. మా నాన్నగారి నుంచి నాకు వచ్చింది, నా నుంచి నా పిల్లలకు వచ్చింది. అది ఎక్కడ దాకా వెళుతుందంటే, నో, ఈ పని చేస్తే నాన్న హర్ట్ అవుతాడు, ఈ పని చేస్తే అమ్మ ఊరుకోదు, ఈ పని చేయటం వల్ల నాన్న చాలా ఆనందిస్తాడు, ఈ పని చేయటం వల్ల అమ్మ దగ్గరికి తీసుకుని కళ్ళ నీళ్లు సుడులు తిరుగుతుండగా నుదుట ముద్దు పెట్టుకుని నువ్వురా నా కొడుకువి, నువ్వురా నా కూతురివి అని ఆశీర్వదిస్తుంది. మాతృదేవో భవ. ఈ శబ్దాలన్నీ వాడు వినాలి, పెరుగుతూ వినాలి. కనుక ఈ బిల్డప్ లేకుండా, అంటే ఈ పునాది లేకుండా వాడిని పుడుతూనే వాడు ఎల్కేజీలోకి వెళ్తే లండన్ బ్రిడ్జ్ ఈజ్ ఫాలింగ్ డౌన్ అంటే వాడికి ఏ సంస్కారం రాదు. అత్యంత దురదృష్టకరమైన స్థితిలో పిల్లల్ని పెంచుతున్నాం మనం. బాబా బ్లాక్ షీప్ హ్యావ్ యూ ఎనీ ఊల్ అంటే వాడికి చివరికి ఆ బొచ్చే మిగులుతుంది. దేవోభవ. నేను కాలేజెస్కి, యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు అసలు ముందు ఇవి రూట్స్ ఆఫ్ ఇండియన్ కల్చర్ అది చెప్పగలగాలి. తల్లిదండ్రులు వెళ్ళిపోయే లోపల అందరూ వెళ్ళిపోతారు, మన ముందే వెళ్ళిపోతారు. తల్లిదండ్రులు వెళ్ళిపోయే లోపల ఒక్కసారైనా మన దగ్గరకు తీసుకుని నుదుట ముద్దు పెట్టుకుని కళ్ళ నీళ్లు సుడులు తిరుగుతుండగా, మన వంశం పేరు నిలబెట్టావు నాన్న, మాకెంత ఆనందం ఇచ్చావరా, మా కోట్లు అక్కర్లేదు, స్థలాలు అక్కర్లేదు, ఎకరాలు అక్కర్లేదు, బిల్డింగ్లు అక్కర్లేదు, ఫ్లాట్లు అక్కర్లేదు, కానీ జనాలందరూ నిన్ను మెచ్చుకుంటుంటే మేము ఆనందపడ్డామే, చాలా ఆనందం నాన్న. ఈ ఆనందం ఇవ్వగలిగే స్థితి, నువ్వురా నా కొడుకువి, నువ్వే నా కూతురువి అనే ఆనందం ఇవ్వడమే ఫస్ట్ రిటర్న్. మీ టార్గెట్ పెట్టుకోవాల్సిన మొదటి రిటర్న్ గిఫ్ట్ టు యువర్ పేరెంట్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి. అది లేదనుకోండి, వాడు మామూలుగా కాలేజీకి వెళ్తాడు. ఇంట్లో ఎవరు తల్లిదండ్రులు, ఇప్పుడు కొత్త కాన్సెప్ట్లు వస్తున్నాయి చూడండి. ఇప్పుడు మీరు అన్నట్టుగానే పిల్లల్ని వాళ్ళని పెరగనివ్వాలి, వాళ్ళకి ఆంక్షలు విధించకూడదు. వాడికి మెచ్యూరిటీ లేనప్పుడు వాడికి ఆంక్షలు విధించకుండా వాడే పెరిగితే ఎలా పెరుగుతాడు? వాడు ఇంకెక్కడో అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. పొరపాటున ఈ ట్రాన్స్పరెంట్ షీట్ మీద కనుక బయట చూసిన దరిద్రం ఏదైనా రిజిస్టర్ అయితే వాడు అలాగే పెరుగుతాడు. మీకు ఆల్ఫ్రెడ్ ఇన్సో శాడ్ అని ఒకడు ఉన్నాడు. శాడిస్ట్ అనే పదం అక్కడి నుంచే వచ్చింది. వాడు ఎప్పుడు తలుపు తీసి చూసినా వాళ్ళమ్మ ఒక్కొక్కరితో కనిపిస్తూ ఉండేది. ప్రతిరోజు, ప్రతి గంట, ఎప్పుడు చూసినా ఇంకొక కొత్త వ్యక్తితో. వాడు చిన్నతనంలో వాడి మనసుకి గాయమై వాడు స్త్రీ జాతి మీదే అసహ్యం కలిగి అక్కడి నుంచి వాడు ఎలా మారిపోయాడంటే, ఆ లేత హృదయం, పసి హృదయం ఎలా మారిపోయిందంటే, ఇంకా కనిపించిన ప్రతి ఆడపిల్లని ఆ పిల్లని ప్రేమిస్తున్నట్టుగా నటించి దగ్గరికి తీసుకుని ఇంకా ఎక్కడ పడితే అక్కడ కోసేసి దగ్గరకు వచ్చిన తర్వాత సిగరెట్లు కాల్చేసి వాతలు పెట్టేసి ఆ పిల్ల బాధపడుతుంటే ఆనందించే శాడిస్ట్ స్థాయికి ఎదిగిన ఆల్ఫ్రెడ్ ఇన్సో శాడ్. పిల్లలు చాలా సెన్సిటివ్. అయితే ఆత్మహత్య చేసుకుంటారు, వాళ్ళకి తట్టుకోలేకపోతే, లేకపోతే శాడిస్ట్గా మారిపోతారు. కొన్ని సినిమాల్లో కూడా అదేదో స్పైడర్ సినిమా, కొన్ని సినిమాలు ఉంటాయి చూడండి. చిన్నప్పుడు వాడు అసలు అన్ని అబ్జర్వ్ చేస్తుంటాడు. అందుకని ఎప్పుడు వాడికి పాజిటివ్నెస్సే నేర్పించాలి. నేను మా అబ్బాయి అమెరికా వెళ్తున్నప్పుడు వాడు బాల్యం నుంచి కూడా మా అబ్బాయి విశ్వతేజ, మా అమ్మాయి కీర్తిప్రియ,
వాళ్ళు స్పిరిచువల్ గాని ఇలాంటి శబ్దాలే వింటూ భగవద్గీతే వింటూ, నేను భగవద్గీత కంపోజింగ్లో వీళ్ళు ఈ పిల్లలిద్దరూ ఆడుకుంటూ ఉండేవాళ్ళు నా కాళ్ళ దగ్గర. అది ఆ శబ్దం నిన్ను ఇలా 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 చూస్తూ వింటూ అక్కర్లేదు, శబ్దం వినపడుతూ ఉంటుంది, ఇంట్లో ట్రావెల్ అవుతూ ఉంటుంది. నాన్న ఏం మాట్లాడుతున్నాడు, నాన్న ఏం పాడుతున్నాడు, ఏం నేర్చుకుంటున్నాడు. నేను ఎప్పుడు ఫ్రీక్వెంట్గా ఒక శ్లోకం, ఆ శ్లోకం చెప్పినాన్న ఆ శ్లోకం చెప్పినాన్న అంటుండే. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. ఆ మూల నుంచి అలా వింటుండేది నా కూతురు, మావాడు అలా వింటుండేవాడు. ఆ శబ్దాన్ని, ఆ ఉచ్చారణని, ఆ సంగీతాన్ని అలా పసిగడుతూ ఉండేవాడు. మీరేం గాయకుల అక్కర్లా, మీరేం పాడి వినిపించక్కర్లా. ఇది చదువుతున్నారనుకోండి, నాన్న అమ్మ స్నానం చేసి బయటికి రాగానే ముందు పూజ గదిలోకి వెళ్ళి దీపం వెలిగిస్తుంది అనేది వాళ్ళకి చూపులతో అలవాటు అయిపోయింది అనుకోండి, వాడు అదే చేస్తాడు. నువ్వు బూతులు మాట్లాడుతున్నావు అనుకో, మా తెలుగు తల్లిని నువ్వు అవమానించే భాషలో మాట్లాడుతున్నావు అనుకో, ఇది చాలా తేలిక అనుకుని వాడు అదే మాట్లాడుతాడు. అది చిన్నప్పటి నుంచి అదే అలవాటైపోతుంది. జరిగే దరిద్రాలన్నిటికీ మ్యాక్సిమం మొదటి తప్పు తల్లిదండ్రులదే. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది కదా అది. ఇప్పుడు ఉదయం 7 గంటలకు లేచి వెళ్ళిపోతున్నారు బయటికి, రాత్రి 10-11 వస్తున్నారు. వాడు చదువుకుంటున్నాడు వాడి రూములో. చదువు మాత్రమే తప్ప, ర్యాంకులు మాత్రమే తప్ప, నైతిక విలువలు, సంస్కారము, సంస్కృతి, మన సంప్రదాయము, వాటి అర్థాలు, గౌరవాలు, తల్లిదండ్రులు గౌరవించకపోవటం ఏమిటండి? అసలు నేను చాలా ఇళ్లలో, ఇతర దేశాలు వెళ్తే చాలా ఇళ్ళకి పిలుస్తారు నన్ను. పిల్లలు అంటే చాలా ఇళ్లలో చూశాను. కొందరు ఇళ్లలో అయితే ట్రెడిషన్స్ చాలా ఫాలో అవుతుంటారు, వాడు కూడా అక్కడికి వచ్చి శ్రద్ధగా వింటూ ఉంటారు. కొన్ని ఇళ్లకు వెళ్తే పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడరు, ఎవడో అపరిచితుడు నాలాంటి వాడు వచ్చి కూర్చున్నాడు అనుకోండి, అలా చూసేసి వెళ్ళిపోతూ ఉంటాడు. అదేమి కల్చరు అంటే? నువ్వు పిల్లలకి ఏం నేర్పించలేదు. బట్ నమస్కారం చేయాలి కదా, ఇది పరిచయం కదా. నమస్కారం చేయటం అంటే పెద్దలని గౌరవించడం అని అర్థం. నీకు పోయిన సొమ్ము ఏమిటి? పెద్దల్ని ఎప్పుడైతే గౌరవించావో వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా నీతో పంచుకుంటాడు కదా, అది కదా జ్ఞానం అంటే. ఓహో, నిన్నటిదాకా నేను ఈ టెన్షన్ పడ్డాను, దీనికి అంకుల్ దగ్గర కూర్చుంటే పర్లా అనుకోని, గురువు అనక్కర్లా, అంకుల్ దగ్గర కూర్చుంటే ఆయన మాటలు వింటుంటే ఏదో ఊరట అనిపిస్తోంది, ఇది కరెక్టే కదా, ఈ చిన్నదానికి నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. నో, సో సాడ్. అంకుల్తో పరిచయం పెంచుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ రిలేషన్స్ మీద మీకు ఇటు న్యాయస్థానాలు కావచ్చు, ఇటు చట్టపరంగా కావచ్చు, అవి డామినేట్ చేస్తున్నాయి అని ఏమన్నా అనిపిస్తున్నాయండి మీకు? ప్రస్తుతం ఈ రిలేషన్స్, బంధాలు, బంధుత్వాల మధ్య అవి సన్నగిలుతున్నాయి. ఇది కూడా అవి డామినేట్ చేస్తున్నాయి. అవి డామినేషన్ ఏం కాదండి, మీరు పెంచితే అలా. ఇప్పుడు నేను అమెరికా ఒక సందర్భంలో లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు నేను వచ్చానని తెలుసుకుని కొంతమంది వచ్చి కూర్చున్నారండి. ఒక ఆయన గుండు చేయించుకుని, పిలక పెట్టుకుని, ఇట్లా విభూతి రేఖలు పెట్టుకుని అక్కడ కూర్చున్నాడు. ఆయనకి 2 పిల్లలు, 2 ఆడపిల్లలు. మా అమ్మాయిలు భగవద్గీత శ్లోకం చెప్తారు అన్నాడు. చెప్పండి తల్లి అన్న. వాళ్ళిద్దరూ ఎంత స్పష్టంగా భగవద్గీతని వాళ్ళు ఉచ్చరిస్తున్నారంటే, నేను అన్నాను, మీరేంటి అంటే గోదావరి జిల్లాల వైపు నుంచో లేకపోతే తెలుగునాడు నుంచో ఏదో వెకేషన్స్ కోసం ఏమన్నా వచ్చారా, మీరు అక్కడ వాళ్ళేనా అని అడిగా. లేదండి, ఈ పిల్లలిద్దరూ ఇక్కడే పుట్టారు అన్నాడండి. ఇక్కడే, మీరెక్కడి నుంచి వచ్చారు అని అడిగా. నేను ఇక్కడ సెటిల్ అయిపోయి ఆల్రెడీ 30 ఏళ్ళు అయిపోయిందండి అన్నాడు. మరి ఆ విభూది ఏమిటి, ఆ గుండె ఏమిటి, ఆ పిల్లకేమిటి, పిల్లలు వీళ్ళ మీద అసలు ఇంగ్లీష్ యాక్సెంట్ వాళ్ళ భాష మీద కనపడకపోవటం ఏమిటి, ఇంత స్వచ్ఛంగా ఇంత స్పష్టంగా ఉండటం ఏమిటి? అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. స్పష్టంగా ఉండటం ఏమిటంటే, అలా పెంచాం మరి అన్నాడు ఆయన. మరి ఆయనకి సాధ్యపడ్డప్పుడు మీకు సాధ్యపడదా? ఇక్కడేంటి, ఇక్కడ అసలు మానవ సంబంధాలు ఇలా ఉన్నాయేంటి? అదంతా నీలోనే ఉంది. నువ్వొక్కదానివే విష్ణు సహస్రనామం పారాయణ చేయకు, నువ్వొక్కదానివే లలిత సహస్రనామం పారాయణ చేయకు. ఇది వాళ్ళకి ఇది వాళ్ళకి చెప్పగలిగే స్థితి ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ నైతిక విలువలు, అరే ఈ శ్లోకంలో కృష్ణుడు ఎలా చెప్పాడో వినరా అంటే, ఆ శబ్దం వినిపించండి అసలు ముందు. వాడు గుడికే రాకపోతే, గుడికి వెళ్ళే వాళ్ళందరూ 40 ఏళ్ళు దాటిన వాళ్ళు అయితే ఇంకా అసలు ఈ పిల్లలు ఎప్పుడు బాగుపడతారు? ఇందులో ఉన్నదంతా ఇది కదా. అప్పుడు కదా వాళ్ళు అనుకునేది, మనం చేసే పని కనుక పొరపాటున అసలు అమ్మా నాన్న ఐడియాలజీ, సైకాలజీకి కనుక దూరంగా ఉంటే వాళ్ళు తీవ్రంగా బాధపడతారు. మనం ఈరోజు ఇవాళ ఓ మంచి బట్ట వేసుకుంటున్నాం అంటే నాన్న కారణం,
మంచి ఫోన్ వాడుతున్నావు అంటే నాన్న కారణం. ఇవాళ నాన్న ఇంత కష్టపడి ఈ డబ్బు పెట్టి చదివిస్తున్నాడంటే స్తోమత ఉండి కాదు. ఎక్కడ లోన్లు తీసుకుంటున్నాడో, ఎక్కడ ఎంత కష్టపడుతున్నాడో, తాను పొందాలనుకున్నవి ఎన్ని పోస్ట్ పోన్ చేస్తే ఎన్ని పోస్ట్ పోన్ చేస్తే మన చదివిస్తున్నాడు. మా నాన్న అలా చదివించాడండి. మా నాన్నగారు అలా చదివించాడు. నాన్న ఎంబీబీఎస్ చదివే ఇది మనకు లేదు నాన్న, మన ఊళ్ళోనే బిఏ చదువు, అది కూడా ఎకనామికలీ బ్యాక్వర్డ్ అప్లికేషన్ పెడితే తప్ప నేను ఈ డిగ్రీ కూడా నేను చదివించలేను నాన్న అన్నాడు మా నాన్నగారు. ఇది సెకండ్ టైం అనుకుంటా మీరు ఎప్పుడు కూడా నాన్నగారి విషయంలో చాలా వాళ్ళు లేకపోతే ఎక్కడున్నాం అండి. చాలా ఎమోషనల్. వాళ్ళు లేకపోతే ఎక్కడున్నాం. ఎమోషన్ ఏంటి అసలు? వాళ్ళు లేకపోతే ఈ జన్మ ఏది, ఈ జన్మకి సంబంధించి అసలు ఈ ప్రయాణం ఏది, ఎన్ని మాటలు వినేవాళ్ళం వాళ్ళ నుంచి. ఈ భగవద్గీత అనే శబ్దం నాకు పరిచయం అయింది మా ఇంట్లోనే కదా, రోడ్డు మీద నుంచి నేను నేర్చుకోవాలా, మా ఇంట్లో నుంచే. కాబట్టి మనం ఎంత సంపాదించాం అన్నది కాదు, ఏ రకమైన మార్గంలో మనం వెళుతున్నాం ప్రపంచానికి. నేను ఎప్పుడు చెప్తుంటాను, మీరు ఏ సబ్జెక్టు ఎంచుకున్నా దానికి ఐకాన్ లాగా నిలబడేట్టుగా కృషి చేయండి అన్న. అల్టిమేట్గా మీరు మర్చిపోకూడదు, కృతజ్ఞతలు చెల్లించవలసింది అమ్మకి, నాన్నకి, గురువుకి, నిన్ను ఆదరించిన ప్రతి ఒక్కడికి. నేను ఈ వేదికకి కూడా నేను కృతజ్ఞుడై ఉంటా. ఈ కాసేపట్లో నేను అంజిగారి ముందుకు నేను కూర్చోకపోతే నేను ఇన్ని మంచి అభిప్రాయాలు నేను ప్రపంచంతో పంచుకునే అవకాశం ఉండేది కాదు. ఇంకా వేరే పనిలో ఉండేవాడినేమో. నా విలువైన సమయాన్ని విలువైన మాటలతో విలువైన జనాలకి, విలువైన ప్రజలకి అందించగలిగే అవకాశం కూడా ఇది కదా. ప్రతిదీ అవకాశం. ఎలా ఉన్నావురా అని పలకరించేవాడు కూడా మనకి దైవంతో సమానం అండి. వాళ్ళు లేకపోతే ఎలా ఉన్నావురా అని అడిగే ముందు వరకు మనం ఏదో స్ట్రెస్లో ఉండుంటామండి. వాడి పలకరింపుతో మనకు ఓదార్పు. నాకు ఒకడున్నాడు రా, నన్ను పలకరించేవాడు ఒకడున్నాడు, చేరదీసేవాడు ఒకడున్నాడు. ఇవే ఇమ్యూనిటీ అండి. మనం ఈ మాట రెగ్యులర్గా విన్నది కరోనా టైంలో. ఇమ్యూనిటీ. బ్యాంకులో డబ్బు ఉంది అంటే కొంత ఇమ్యూనిటీ. మనం పిలవగానే పలికే వాళ్ళు ఉన్నారంటే ఒక ఇమ్యూనిటీ. సో అందుకని జీవితం ఇవన్నీ ఎక్కడి నుంచి, ఇవన్నీ మామూలు పుస్తకాల్లో ఉండవండి, మామూలు సిలబస్లో ఉండవది. అక్కడి నుంచి మీరు వేదమంతా మీకు తెలుసా అంటే తెలియాల్సిన అవసరం లేదు. తెలుసుకునే వాళ్ళు తెలుసుకుంటారు. కానీ కొన్ని కీలకమైన సందేశాలు ఉంటాయి, అవి తెలుసుకోవాలి. తైత్తరీయ ఉపనిషత్తులో ఇవి అందరికీ తెలిసినవే. కానీ దీని లక్ష్యార్థం ఏమిటో, అమ్మ మాతృదేవోభవ, అమ్మ దేవతగా ఎందుకు పిలువబడుతోంది. ఊరికే నోరు ఏదో నాలుగు చివర అలా అనేసిందని, అది వచ్చేసిందని రాసేశారా? కాదు. పితృదేవోభవ నాన్నదేవుడు, ఆచార్య దేవోభవ మనకి విద్య నేర్పిన గురువు దేవుడు, అతిథి దేవోభవ మనల్ని తన లోకానుభవం మన ఇంటికి తీసుకొచ్చి మనతో పంచుకునే అతిథి దేవోభవ. మన ఫ్యామిలీ కాక ఇంకెవరో బయట ఉన్నారు, వాళ్ళు కూడా మన ఫ్యామిలీనే. అలా ఆ మాధుర్యం రుచి చూపించేవాడే అతిథి. వీళ్ళు ఎందుకు దేవుడితో పోల్చారంటే, దేవుడికి ఏదో క్యారెక్టర్ ఉందన్నమాట, అందుకని పోల్చారు. దేవుడి క్యారెక్టర్ ఏమిటంటే ఇవ్వడమే, తీసుకోవటం. మరి నాకేమిటి అనడు, మరి నీకేమిటి అని అడుగుతాడు. ఈ తండ్రి కూడా అంతే, నీకేం కావాలన్నా అని అడుగుతాడు. చిన్నప్పటి నుంచే నువ్వు పెద్ద అయిన తర్వాత, బాగా సంపాదించిన తర్వాత నాకు ఇంత అని చెబుతూ పెంచడు. ప్రతిరోజు నీకేం కావాలి, రేపు 5 లక్షలు కట్టాలన్నా సర్లే అంటాడు. వాడి దగ్గర 1,00,000 కూడా ఉండొచ్చు. అక్కడి నుంచి ఆయన మీటర్ తిరుగుతూ ఉంటుంది. తెల్లవారేసరికి 5 లక్షలు ఎక్కడి నుంచి అని. ఇవన్నీ చూసామండి. నాన్న చూశాడు, నేను చూశాను. ఇవి కదా విలువ. ఆ విలువ తెలుసుకోకుండా, కృతజ్ఞత లేకుండా పెరిగేస్తే ఎలా ఉంటారంటే, ఇప్పుడు ఈ శబ్దాలన్నీ మనం ఈ డ్రెస్సుల్లో కూర్చొని సమాజంలో ఇవాళ ఇది జరుగుతోందని మనం డిస్కస్ చేసుకునే దుస్థితిలో ఉన్నాం. తల్లిదండ్రులు సిగ్గుపడాలి, తర్వాత బాధపడద్దు. ముందు ఆలోచించండి, సరిగ్గా పెంచండి. మా వాళ్ళు ఎందుకు ఇలా ఉన్నారంటే, నువ్వు అసలు ఎంత టైం చిన్నప్పటి నుంచి స్పెండ్ చేసావు పిల్లలతో. అమ్మో ఈ పని చేస్తే నాన్న ఊరుకోడు, చంపేస్తాడు అనే భయం ఏమైనా కలగజేసావా? తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ఈక్వాలిటీ ఉండదు. అది ఆఫ్టర్ మెచ్యూరిటీ. అది 18-20 ఏళ్ళు దాటిన తర్వాత చెప్పారు. అది చిన్నప్పటి నుంచి వాడి మీద ప్రేమ ఏమిటి? ఇమ్మెచ్యూరిటీ ఫెలోకి మెచ్యూరిటీ ఫెలోకి మధ్య స్నేహం ఏంటి? నీ ఎక్స్పీరియన్స్ చెప్పాలి. అమ్మో ఈ పని చేస్తే నాన్న ఊరుకోడు అంటే వాడు సక్రమంగా పెరుగుతాడు. మీకు మన ఇంట్లో కుక్క చూడండి, నేను అజ్ఞానం అనే దాంతోనే కంపేర్ చేస్తున్నా. సిట్ అంటే కూర్చుంటుంది అది. ఎందుకని? ఒకరోజు అది సిట్ అంటే కూర్చోకపోతే కొట్టడానికి ట్రై చేసామన్నమాట, అది రిజిస్టర్ అయిపోయింది. అందుకని క్రమశిక్షణ నేర్చుకుంది. స్లీప్ అంటే పడుకుంటుంది, ఈట్ అంటే తింటుంది.
ప్రపంచంలో మనిషి ఏమి దానికి అతీతుడేం కాదు పెరగటంలో. సకల చరాచర ప్రాణికోటి అంతే. వాళ్ళని ట్రైనింగ్ ఇవ్వంతే. ఈ షుడ్ బి ట్రైన్డ్. అప్పుడు వాడు సమాజంలోకి వెళ్ళిన తర్వాత ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. మీరు గుర్తుపెట్టుకోండి, శిక్ష ఉన్నప్పుడు మాత్రమే మనిషి సక్రమంగా నడుస్తాడు. అమెరికాలో రెడ్ లైట్ పడింది, అక్కడ ఉంటాడు. ఎందుకంటే 3 సార్లు కనుక అలా చేసావంటే 4వ సారి టికెట్ ఇస్తే ఇంకా అమెరికాలో బతకడానికి కూడా అవకాశం లేదు నీకు. డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్. మరి ఇక్కడ ఏంటి వెళ్ళిపోతూ ఉంటారేంటి రెడ్ లైట్ పడ్డా కూడా? ఇదే జనాలు. ఏమి చిల్లర జీవితాలు ఇవి? ఏంటి నిర్లక్ష్యం జీవితాలు? ఏమిటి? సమాజం ఉంది. అందుకని గుర్తుపెట్టుకోవాల్సింది, ఏది పడితే అది మాట్లాడద్దు. ఈ ఛానల్స్ ముందు కూడా ఏది పడితే అది మాట్లాడద్దు, ఏ భాష పడితే అది మాట్లాడద్దు. ఆడవాళ్ళ ముందు ఆడవాళ్ళ ముందు అపశబ్దాలు మాట్లాడడం, పిల్లల ముందు అపశబ్దాలు మాట్లాడడం, అవి అసలు వాళ్ళ చెవులకు కూడా సోకకూడదు. ఇంత లూజుగా బతికేస్తారేమిటి? భాష అదే. ఇక్కడ అయ్యప్ప ఎవరైతే మాల వేసుకున్నారో వాళ్ళందరూ ఈ గడ్డం తీయకూడదు కదా, ఏదైతే ఉందో. సో ఈ మండలం వరకు తీయకూడదు. ఆ గడ్డం అడ్డం అని చెప్పేసి ఆఫీసులోకి వచ్చేటప్పుడు మీరు క్లీన్ షేవ్తోనే రావాలి అని ఆంక్షలు పెట్టారు. అప్పుడు ఇప్పుడు మన ఆ గవర్నమెంట్కి అగనెస్ట్గా, ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్కి అగనెస్ట్గా వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి రావడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు అడిగేది ఏంటంటే, ఏ ఆఫీస్ వాళ్ళు పెట్టారు అట్లా? అక్కడ ఒకటి జరిగింది కదా, ఒక సిచ్యువేషన్ జరిగి కొంచెం వీళ్ళందరూ రివర్స్ అయ్యారు. అయితే వాళ్ళు అనేది ఏంటంటే, ఇప్పుడు మాకు పెట్టారు కదా, ఏది ఈ మండలం వరకు ఉన్న దానికి ఈ రూల్స్ పెడుతున్నారు కదా, మరి ముస్లిమ్స్ ఎవ్రీడే దాంతోనే ఉంటారు కదా గడ్డంతో, వాళ్ళకి లేవు రూల్స్ అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. కరెక్టే కదా అది. అది 100% నిజం కదా. ఒకరి దగ్గర ఏమిటి వాళ్ళకి వదిలేయటం ఏమిటి? వాళ్ళకున్న ప్రత్యేకమైన హక్కులు ఏంటి? ఈ దేశం బాగుపడాలంటే అసలు నేను ఇంకా లోతులకు వెళ్తున్నాను. కులాలను బట్టి, మతాలను బట్టి ఆ రిజర్వేషన్స్ ఎంకరేజ్ చేయటం, రిజర్వేషన్ అనే పదం వాడిన కానీ కులాలను బట్టి, మతాలను బట్టి ఎంకరేజ్ చేయటం అనే మానసిక దుర్బలత్వం నుంచి బయటపడండిరా. వేర్ దేర్ ఈస్ టాలెంట్ అక్కడ మేము ఎంకరేజ్ చేస్తాం, ఇతర దేశాల్లాగా. ఎందుకంటే తీసుకునే ప్రతి నిర్ణయం దేశ అభ్యుదయం మీద, దేశ ప్రగతి మీద ఆధారపడి ఉంటుంది. అలా 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 చేయకూడదు. అది తర్వాత ఉచితాలు ఇవ్వటం అనుచితం. అది గీతలో చెప్పేది ఏమిటో తెలుసా అండి? ఉచితం ఇవ్వాలి. యజ్ఞదాన తపః కర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం. ప్రతి మనిషి 3 రిచువల్స్ చేసి తీరవలసిందే. 3 పుణ్యకర్మలు అంటారు వాటిని. ఏమిటంటే యజ్ఞము, దానము, తపస్సు. యజ్ఞం దేవతల కోసం. ఇవన్నీ కనెక్టివిటీ. కనిపిస్తేనే ఉందనుకోవటం అన్నది అజ్ఞానం, లోయర్ లెవెల్ జ్ఞానం అంటాం దాన్ని. కానీ ఏది పవర్స్ ఏవి కనిపించవు. దాని బాహ్యమైన స్వరూపం మాత్రమే కనిపిస్తుంది. దాని ఇంపాక్ట్ మాత్రమే, లైట్, దాని వెలుగు మాత్రమే కనిపిస్తుంది. లోపల ట్రావెల్ కనిపించదు. ట్రావెల్ చూద్దాం అనుకుంటే నువ్వు ఉండవు, ఏ శక్తి అయినా సరే. సో అట్లా ఈ సృష్టి ఆదిలో అక్కడి నుంచి మనది ప్రారంభమైంది. మన జ్ఞానం అక్కడి నుంచి అది తెలుసుకోవడంతో ప్రారంభమైంది. దేవతలు ఉన్నారా? ఎస్, ఉన్నారు. ఉంటే ఎందుకు కనపడరు? కనపడేంత దీక్ష నీ దగ్గర లేదు కాబట్టి, కనపడేంత తపస్సు నీ దగ్గర లేదు కాబట్టి. పరీక్ష పాస్ అవ్వడానికి 1 year తపస్సు చేస్తున్నావే, ఎగ్జామ్కి నువ్వు కూర్చోగానే పాస్ అయిపోవట్లేదు. చాలా ప్రాసెస్ ఉంది దానికి. అవును. ఈ ప్రాసెస్ తర్వాతే రిజల్ట్ ఉంది. ఆ రిజల్ట్ పేరే నువ్వు పరీక్షల్లో పాస్ అవటం. ఇక్కడ తపస్సు ఉంది. అది తపస్సు అనే సాధన, పరమాత్మని చేరుకోవడానికి నువ్వు చేసే సాధన పేరే తపస్సు అయితే, నీలో ఉన్న ఆధ్యాత్మికతని జాగృతం చేయడం పేరే భక్తి అయితే, ఈ భక్తి నీకు ఏ లెవెల్లో ఉంది? మళ్ళీ ఇది నా భక్తి ఉంది సార్, తపస్సు ఉంది సార్ అంటానికి కుదరదు. మళ్ళీ అందులోకి వెళ్తే అది ఏ లెవెల్లో ఉంది? ఫస్ట్ లెవెల్లో ఉందా? అల్టిమేట్ లెవెల్లో ఉందా? అల్టిమేట్ లెవెల్ అంటే నువ్వే అదని అర్థం. నువ్వే అదైపోతే రిజల్ట్ అసలు నువ్వు ఊహించలేవు. ఆ లెవెల్లో ఉంటుంది. ఆ లెవెల్లో రిజల్ట్ లేదు అంటే అక్కడ దాకా నీ తపస్సు లేదని అర్థం తప్ప అది లేదని కాదు. గీతలో కూడా యోగమాయా సమావృత అంటాడు. నేను కనిపించట్లేదు కాబట్టి నేను లేను, నా ఉనికి లేదని అనుకుంటున్నారు అజ్ఞానులైన ఈ జీవకోటి. ఈ తపస్సు ద్వారా మాత్రమే యోగమాయ చేత ఆవరించబడి ఉండటం వల్ల నేను ఎవ్వడికి కనపడను. నన్ను దర్శించాలంటే ఈ యోగ మాయని దాటాలి. దానికి ఒక్కొక్కడు ఒక జన్మ పట్టచ్చు. శంకరాచార్య లాంటి మహాత్ముడికి 1 జన్మ అయిపోయింది. ప్రహ్లాదుడు లాంటి వాడికి 1 జన్మ అయిపోయింది. అందరికీ సాధ్యం కాదు అది.
జన్మలు ఒక మన ఏమంటారు, బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపద్య, బహూనాం జన్మనామంతే అనే పదం వాడాడు పరమాత్మ. ఇక్కడ నేను ఏమంటానంటే ప్రభుత్వాలకు అవగాహన లేనప్పుడు మళ్ళీ అదే పాయింట్కి వస్తున్నాం. హిందూయిజం చాలా బలహీనంగా ఉండటం వల్ల, ప్రతిదానికి తిరగబడే స్థితి లేకపోవడం వల్ల హిందూయిజం అంత బలహీనంగా ఉంది. కాబట్టి వీళ్ళని ఏమైనా చేసేయచ్చు, ఏమైనా అనేయచ్చు, ఏమన్నా వీళ్ళు ఏం మాట్లాడరు, ఏమి అన్నా వీళ్ళు ఏం మాట్లాడరు అనే బలహీనమైన స్థితిలో హిందూ జాతి ఉండటం వల్ల, మనం కావాల్సినవి ఏవీ సాధించుకోలేకపోతున్నాం. అందులో దురదృష్టకరమైన, నేను ఇందాక ప్రస్తావించినట్టు 500 సంవత్సరాలు తపస్సు చేస్తే తప్ప మన రాముడు పుట్టిన భూమి అని మనకు తెలిసినా కూడా అక్కడ గుడి కట్టుకోలేకపోయాం. దానికి ఒకటి రావాల్సి 500 సంవత్సరాల తర్వాత ఒక మోడీ అనేవాడు ఒకటి రావాల్సి వచ్చింది. అంటే మీరందరూ ఏమైపోయినట్టు, ఇన్ని వందల కోట్ల మంది ఏమైపోయినట్టు? మీరు హిందువులు కాదు, డెఫినెట్గా కాదు. ఇది బాధతో చెప్తున్నది. ఇది అన్ని డ్రామా. నేను ఇంకోటి చెప్తాను, నేను ఇందాక తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఖండన వెలువరించట్లేదంటే ఏమని చెప్పాలండి? తిరుమలలో చెత్తాచెదారం ఇంటర్వ్యూలు చేసేస్తారండి ఆ కొండ మీద. పరమాత్ముడి నామం తప్ప, పరమాత్ముడి దివ్య లీలా విభూతులు తప్ప అక్కడ ఇంకేమీ లౌకికమైన ఏవి ప్రస్తావించబడకూడని అత్యున్నతమైన పవిత్రమైన ప్రదేశం కదా. అక్కడ చెత్తాచెదారం మాట్లాడతారు, రాజకీయాలు మాట్లాడతారు. ఏమిటంటే ఆంక్షలు ఏమి ఉండవు అక్కడ. నిన్న అఖండలో బాలకృష్ణ గారు కనిపించగానే ఆయన చాలా గౌరవించారు. ఆయన గురువుగారు అంటాడు. ఆయన కూర్చుని నా ముందు ఏదో చాలా చెప్పుకోవాలనిపించింది ఆయనకి. ఆయన ఆదిత్య హృదయం చెప్తున్నాడండి. ఆయన విష్ణు సహస్రనామం చెప్తున్నాడండి. నేను ఏమంటానంటే, ఉదాహరణకి సినిమా వాడు అని మన తెలుగు, సినిమా వాడు, సినిమా హీరో, సినిమా వాతావరణం ఇది మాట్లాడతాం కదా. అంత ఉండి కూడా సినిమా వాతావరణంలో ఉండి, సినిమా హీరో అయి ఉండి, సినిమా భాష అట్లాంటి దీంట్లోనే ఏమంటారు బురదలో కమలంలాగా. అంటే నేను సినిమా జర్నలిస్ట్గా కూడా పనిచేసిన ఒక ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. సినిమా అనేది ఎంత స్వర్ణ కమలాల సమన్వయం అయినప్పటికీ అందులో చాలా మనం భరించలేని దుర్గంధాలు, బురద చాలా చోట్ల ఉంటాయి. నేను వాటిని విడివిడిగా నేను ఆ క్రాఫ్ట్స్ గురించి నేను ఎందుకు బయటకు వచ్చానో అవన్నీ ఒక పెద్ద ఎపిసోడ్ అది. నేను వాటి గురించి ప్రస్తావించదలుచుకోలేదు. ఆ చుట్టూతో అవిన్నా కూడా ఆయన ఏంటది అలా ఎలా పెరిగాడు ఆయన? ఏంటి దాని సోర్స్ ఏంటి? ఇంట్లో ఎంత మదనం జరిగి ఉంటుంది, ఎన్ని విషయాలు గ్రహించి ఉంటాడు. నేను ఏమంటానంటే ఇదొక్కటే కాదండి. నేను చాలా చోట్లకు వెళ్ళినప్పుడు కొన్ని షాప్స్కి వెళ్తుంటాను. ఇది జాగ్రత్తగా గమనించండి. కొన్ని షాప్స్కి వెళ్ళినప్పుడు ఉదాహరణకి మా అమ్మ ఏదో నాన్న వస్తే ఏమైనా గోడ రంగు పట్టుకొస్తావా అని ఎప్పుడు అడుగుతుంది. ఆ గోడ రంగు కొనడానికి ఏదో హెల్త్ అండ్ గ్లోనో ఇట్లాంటి కొన్ని కాస్మెటిక్స్ ఆ షాపుకి వెళ్తా. అక్కడికి వెళ్ళినప్పుడు ఆడపిల్లలందరినీ పలకరిస్తా. నీ పేరేమిటి తల్లి అని అడిగితే దుర్గా అంటుంది. దుర్గా అని పేరు పెట్టుకుని మొహాన్ని బొట్టు తీసేసావేంటి అని అడుగుతా. అడిగితే ఇప్పుడు మీరు ఏదన్నారో అది చెప్తోందండి ఆ పిల్ల. ఇది రెవలాన్ కంపెనీ అంకుల్, ఇక్కడ బొట్టు పెట్టుకుంటే ఊరుకోరు. ఎవడరా వాడు? ఎక్కడ కంపెనీ రావాడిది? భారతదేశంలో, హిందూ దేశంలో, హిందువుగా పుట్టిన ఆడపిల్ల బొట్టు పెట్టుకుంటే రెవలాన్ కంపెనీ వాడు తుడి చేయడానికి సిద్ధపడ్డాడంటే చంపేయద్దండి వీళ్ళని. నీకు నా టాలెంట్ ముఖ్యమా? నీకు నేను పెట్టుకునే బొట్టు ముఖ్యమా? ఎవడు సక్సెస్ అవుతున్నాడు, ఎవడు ఫెయిల్ అవుతున్నాడు, నీలో ఉన్న బలహీనత ఏంటి, అసలు హిందూయిజం సనాతన ధర్మం అంటే నీకు ప్రాథమిక అవగాహన కూడా లేదనమాట. తల్లిదండ్రులు అలా పెంచారనమాట, అందుకని తిరగబట్టలేదనమాట. అలాగే అంకుల్ అని టక్కని తీసేస్తున్నావు అనమాట. ఇదే అండి క్వాలిఫికేషను? అసలు ఈ లాజిక్ చెప్పండి. నీకు నా టాలెంట్ ఇంపార్టెంటా? ఒక సేల్స్ గర్ల్గా నా టాలెంట్ ఇంపార్టెంటా, నాకున్న బొట్టు ఇంపార్టెంటా చెప్పండి? టాలెంట్ ఇంపార్టెంట్. పైగా ఈ దేశంలో, రాముడు పుట్టిన దేశంలో, కృష్ణుడు పుట్టిన దేశంలో రామ అంటే వాడిని పార్టీ కంట కడతారా? కృష్ణ అంటే పార్టీ కంట పెడతారా? అసలు ధర్మం అనే పదానికి అర్థం తెలుసా నీకు? సర్వజనామోదయోగ్యమైన కర్మ, సర్వశ్రేయోదాయకమైన కర్మ పేరు ధర్మం. సర్వజనామోదయోగ్యమైన ఏ కర్మని ఆచరించడం వల్ల సర్వులకి సుఖం కలుగుతుందో అట్టి పని పేరు, మార్గం పేరు ధర్మం. భగవద్గీత మొదలయ్యేదే ధర్మశబ్దంతో. చాలా గొప్ప మాట. దీని ప్రపంచంలో ఎక్కడ ట్రాన్స్లేషన్ లేదు. రైచియస్నెస్ అని వాడుతున్నాడు ఇంగ్లీష్ వాడు. వాడినప్పటికీ ఈ శబ్దంలో ఉన్న ధర్మ అనే శబ్దంలో ఉన్న పవిత్రత మనకి, నేను అందుకని చెప్తుంటాను, ఇంగ్లీష్లో మనం మీనింగ్ ఇవ్వగలం కానీ ఫీలింగ్ ఇవ్వలేము. కర్మ అన్నాడు, ఎంత గొప్ప మాట అది. కర్మ అంటే వర్క్ అంటాడా?
ఏది పడితే అది వర్క్. ఇక్కడ కర్మ అంటే వేదోక్తమైన కర్మలు మాత్రమే కర్మలని చెప్పబడుతున్నవి అంటున్నాడు గీతలో, గీత ఇంట్రడక్షన్లో. అంటే ఆ వేదోక్తమైన కర్మ అంటే ఏమిటి అంటే ఏ కర్మని చేయటం వల్ల ఇక్కడ ఈ లౌకికంగా కాదు, పరమాత్మ అనుగ్రహం ఆశీస్సులు పొందగలవో ఆ కర్మే కర్మ. ఏమి కర్మ అది అంటే ఉదాహరణకి నేను గాయకుడిని, నేను మంచి పాటలే మంచి శబ్దాలే జనాలకి నేను ప్రసరింపజేస్తూ ఉండాలి, అది కర్మ, అది సత్కర్మ. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్ అంటాడు. అంటే ఏమి నువ్వు మాట్లాడుతున్నప్పుడు వినేవాళ్లలో అనారోగ్యకరమైన భావోద్వేగాలకి తావు లేకుండా మాట్లాడగలగటం, జనాలకి స్ఫూర్తిదాయకంగా మాట్లాడగలగటం, ఈ మాట్లాడేవాడు ఇంకొక 10 నిమిషాలు మన ముందుంటే బాగుండురా అనిపించేట్టుగా మాట్లాడగలగటం. అప్పటి వరకు లక్ష్యం లేని వాడికి ఇహ నుంచి లేదు అసలు నా జీవితం ఇప్పటిదాకా నేను వృధా చేసుకున్నానా, ఇహ నుంచి నేను ఈ పరమ లక్ష్యంతో నా జీవితాన్ని ధన్యం చేసుకోవాలి అనిపించేంత స్ఫూర్తి ఇవ్వగలిగేట్టుగా మాట్లాడడం, ఇది వాచిక తపస్సు. వేదాధ్యయనం నీకు ఆ రోజు నీకు పావుగంట ఖాళీ దొరికిందా, అసలు రామాయణం భారతం అంటే మన పూర్వీకుల గురించి తెలుసుకోవటం. అవేం పనికిరాని గ్రంథాలు కాదు, ఒక్కొక్కడి క్యారెక్టర్ ఎలాంటిదండి. వెళ్ళిపోదాం, నేను వెళ్ళొస్తాను, నువ్వు నేను వెళ్ళొచ్చేంత వరకు అత్తమామలు జాగ్రత్తగా చూసుకో ఈ 14 సంవత్సరాలు అంటే సీతమ్మ అదేంటిది అలా అన్నావేమిటి రామా. ఇప్పుడు ఈ రోజుల పాట నువ్వెక్కడుంటే నేను అక్కడుంటా, మౌనం విల విల అనేదో పాట ఉంది చూడండి. అసలు భర్త ఎక్కడుంటే భార్య అక్కడ ఉండటం అనేది కదా స్వర్గం, సౌఖ్యం, ఆనందం. ఇది తెలీదా నీకు? నువ్వు అడవుల్లో ఉంటే నేను ఇక్కడ ఇంట్లో ఉండమంటున్నావా? పైగా ఏమన్నావు, అక్కడ అడవిలో క్రూర మృగాలు ఉంటాయి, నేను రావద్దంటావా? ఏంటి బెదిరిస్తున్నావా? అంటే క్రూర మృగాల నుంచే నన్ను ఒక్కదాన్ని రక్షించలేని వాడివి, ఇన్ని కోట్ల మంది ప్రజల్ని రక్షించగలవా? నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? ఎంత పిరికితనం అది. ఆ మాట మాట్లాడే ఒక రాజు హోదాలో ఉండి అంత ఇన్స్పిరేషన్ ఇచ్చింది సీతమ్మ. భర్త మాటల్ని కూడా కరెక్ట్ చేసింది సీతమ్మ. అధిక దుఃఖమైన ఆనందమైన కలసి చెమ్మగిల్లు కనులు రెండు, ఆలుమగల జంట అట్లున్న ఎప్పుడే సౌఖ్య జీవనము సాధ్యమగును. అది ఆ దంపతుల నుంచి నేర్చుకోవాల్సింది. అందుకని ఇవాటికి పెళ్లి శుభలేఖల్లో జానక్యాహ కమలామలాంజలి పుటేయాహ పద్మరాగాయితాహ అని మనం రాసుకోవట్లేదు. వాళ్ళని ఆదర్శంగా తీసుకుని ఆ సీతారాముల అనుగ్రహం మీ దాంపత్య జీవితం మీద ఉండుగాక, నిరంతరం ఉండుగాక అని అంటలేదు మనం. దాంపత్య జీవితం అంటే అది కదా. ఇది చాలా 190 కోరికలతో ఈ జీవితంలో అడుగు పెట్టాను, అడుగు పెట్టగానే అడవులు అన్నారు, దీనికంటే ఆ రాజమండ్రి సంబంధమే చేసుకుంటే బాగుండేది, నా జీవితం సుఖంగా అనుకుంది ఆవిడ. ఈ రోజులు అలాగే అనుకునేది. ఈ రోజులో పొరపాటును వీడిని చేసుకున్నాను, నా కర్మ కాలిపోయింది, ఈ దరిద్రుడి కంటే వాడింకా దరిద్రుడు, అది తెలియదు పాపం ఈవిడికి. ఇంతకుముందు సంబంధమే గుర్తు చేసుకుంటాను చూసారా ఆవిడ. అలా అనుకున్నారా వాళ్ళు? ఏం అర్థం చేసుకోవటం అండి, ఎంత అర్థం చేసుకోవటం అండి అది. సీతారాములు వాళ్ళు కదా. అందుకని అందులో ఒక్కొక్క క్యారెక్టర్ నిస్వార్థంగా అవతల వాళ్ళకి సేవ చేయటం, నిస్వార్థంగా. మరి నాకేమిటి అనకుండా అది హనుమ. అది అందుకని జీవితం అది. నేను మళ్ళీ పాయింట్కి వస్తే, ఇట్లా హిందూయిజం అనేక రూపాల్లో, షాపుల్లో పనిచేసే వాళ్ళ బొట్టు తీసేసే వరకు నిర్దాక్షిణ్యంగా నా బొట్టుతో నీకేం పనిరా అని తిరగబడాలి ఆడపిల్లలు. నా కులంతోనో నా మతంతోనో నీకేం పనిరా, నేను ఈ దేశాభ్యుదయం కోసమే నేను పనిచేస్తాను, నా క్వాలిఫికేషన్తో నీకు ఇది పని అని అనవసరంగా అసలు దేశ భద్రత ఈ సందర్భంగా స్వామి చాలా దారుణంగా ఉంది. ఇంత హిందువుల అతి సంయమనం వలన వాళ్ళు కేవలం వాళ్ళొక్కళ్ళే కాదు స్వామి, ఆ కాశ్మీర్లో జరిగిన ఆ 26 మందిని చంపేసిన అదొక్క ఇన్సిడెంటే కాదు, మోడీ మీద జరిగిన ప్లాన్ చేసిన అసాసినేషన్ దగ్గర నుంచి, అంటే ఈ ఒక్కడిని లేపేస్తే ఈ దేశం సెటరైట్ అయిపోతుందనే స్థితిలో ప్రపంచం ఇతర దేశాలు ఆలోచిస్తున్నాయంటే అసలు ఆలోచించండి. దేశం మనం అంత ఈజీగా మన ఉద్యోగాలు చేసేసుకుంటూ తిరిగేయగలమా? మనం ఎలా ఆలోచించాలి, ఎలా ముందడిగేయాలి, ఎలా ఏకీకృతం కావాలి? జస్ట్ దీని మతం అనేసి ఊరుకుంటారా? ఎంత మానవత్వం అండి. నీ జీవితం నుంచి ఎంత శిక్షణ ఇచ్చింది. ఇది కదా విలువ అంటే, ఇది కదా ఆలోచన విధానం అంటే.